చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు. అటు తర్వాత రామారావుకు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయి ఒక నియంత మాదిరి నేనే రాజకీయాలు చేయాలి, ఇంకెవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు, నా తర్వాత నా వారసత్వమే ఉండాలి అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నాను అంటే మనము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పులివెందుల్లో విద్యాపరంగా, పారిశ్రామిక పరంగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరంగా ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారో రాజశేఖర రెడ్డిని చూసాం. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూస్తున్నాం ఏ విధమైనటువంటి చేశారు అనేది. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చంద్రగిరి సొంత నియోజకవర్గానికి కానీ ఇటు కుప్పానికి కానీ ఒక్కటంటే ఒక్కటి చేసింది ఏమైనా ఉందా? ఈరోజు చంద్రగిరిలో ఇండస్ట్రీస్ ఉన్నాయా? వ్యవసాయంగా ఆదుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయా? లేదా ఉన్నతమైన చదువులు చదివి ఈ కుటుంబాలు నేను వాళ్ళని ఆదుకున్నానని చెప్పగలుగుతాడా? రెండోది కుప్పంకి వచ్చేటప్పటికి ఈరోజు నేను చెప్పాను అప్పుడే మీకు 10,000 మనిషి వలస వెళ్తున్నారు. ఈ వలస 17 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే నియోజకవర్గంలో 45 ఏళ్ళు ఎమ్మెల్యేగా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో వలసపోయే అవసరం ఉందా? మీ రాజకీయ నీతి, రాజకీయ విలువలు ఈ కాన్స్టిట్యున్సీలో బయటపడతా ఉన్నాయా లేదా? చిత్తూరు జిల్లా వాసిగా ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఒక పక్క పెడితే రాజశేఖర రెడ్డి గారు సత్యవేడు తెచ్చారు. గంగవరం అంటే ఈ పలమనేరు దగ్గర ఒక టెక్స్టైల్ పార్క్, అక్కడ ఒక సెంచ్ తెచ్చారు. ఈ 2 ఇండస్ట్రీ పరంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటివి రాజశేఖర రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి. నువ్వు ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏవైనా ఇండస్ట్రీస్ తెచ్చావా? తేకపోగా వ్యవసాయాన్ని నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక పక్కన అంద్రీ నివా కాలువ, ఒక పక్క గాలేరు నగరీ కాలువ, ఒక పక్క మీ మామగారు తెచ్చినటువంటి తెలుగు గంగ అసంపూర్తిగా ఉన్న కాలువని ఈ రాయలసీమ ప్రజల కోసము అభివృద్ధి పదంలోకి తీసుకురావడం చూసాం. గాలేరు నగరీ కాలువ కింద దాదాపు 6 లక్షల ఎకరాలు పారుదల చూస్తున్నాం. అంద్రీని కాలువ కింద దాదాపు 3 లక్షలు సాగు చూస్తున్నాం ఇప్పటివరకే. ఈ కుప్పం ప్రాంతానికి 17 సంవత్సరాలు పట్టిందా నీకు అంద్రీనివా కాలువ తేవడానికి?